నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించాలని వినతి. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సమీకృత జిల్లా కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ. ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని పోలీసులను ఆదేశించిన జిల్లా సిపి సాయి చైతన్య. జిల్లా సిపి కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన సిపి. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, ప్రెస్ క్లబ్ నూతన భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, ఉపాధ్యక్షుడు జానా రమేష్లు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సమస్యలను సబ్ కలెక్టర్కు వివరించడం జరిగిందని, సానుకూలంగా సబ్ కలెక్టర్ స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పద్మారావు, కోశాధికారి అజీం, సంయుక్త కార్యదర్శి చక్రధర్, బీసీ మెంబర్లు చేతన్, సామమురళి, జర్నలిస్టులు క్రాంతి, సుదర్శన్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్కి నూతనంగా విచ్చేసిన సబ్ కలెక్టర్ గారిని మర్యాదగా కలిసి సన్మానించడం జరిగింది. అదేవిధంగా మా ప్రెస్ క్లబ్లో కొన్ని సమస్యలు కూడా సార్ గురించడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ మా ప్రెస్ క్లబ్ భవనానికి స్థలాన్ని కానీ సార్కి అడిగినాం. సానుకూలంగా సార్ స్పందించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. సో సార్కి ఈ సందర్భంగా మా ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్కు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా గారిని కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో పూర్తి కమిటీ అందరం కూడా సబ్ కలెక్టర్ గారికి ఆర్మూర్లో ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఆర్మూర్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యల మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందించారు. డబుల్ బెడ్రూమ్ల యొక్క కేటాయింపులో జర్నలిస్టులకు కేటాయించమని కోరడం జరిగింది. అంతేకాకుండా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కూడా నూతన భవన మంజూరు కోసం స్థల సేకరణ విషయంలో కూడా మాట్లాడాం. తప్పకుండా దీని మీద సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు సబ్ కలెక్టర్ గారు కృషి చేస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సిద్దిలగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దిలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు తదితరులు ఉన్నారు. వారికి, వారి చిన్నారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి అన్నగారు తన బిజీ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. పల్లగంగారెడ్డి గారు కూడా ఈ యొక్క అభివృద్ధి పనులు చూసిన తర్వాత వారు కూడా మాకు కమిటీకి సహాయ సహకారాలు అందించి ఈ అభివృద్ధి పనుల్లో పాల్పంచుకొని ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. వచ్చిన భక్తులందరినీ కూడా భోజనం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక విజ్ఞప్తి ఏంటంటే నవనాథ సిద్ధేశ్వర దేవాలయం లోపల ప్లాస్టిక్ పేపర్లను మన ఆరోగ్య దృష్ట్యా నిషేధించడం అనేది, మనం ఇచ్చినటువంటి స్టీల్ ప్లేట్లను భోజనం చేసి మరి తిరిగి శుభ్రంగా కడిగి పెట్టి వెళ్లాల్సిందిగా కోరుతూ, మరి అందరూ కూడా లైన్లో వచ్చి మాకు సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశపు మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కింది స్థాయి అధికారులు సిబ్బందిని పంపించవద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. సోమవారం ఐడీఓసీలోని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. మరికొంతమంది తమ
కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావానికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావానికి గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 18th మార్నింగ్ వరకు ఆ ఫార్మాట్ లోపల మీ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. అంటే ఎంత స్పేస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో బిల్డింగ్ సంబంధించి ఎంపీడీఓ అండ్ ఏఈ ఎలక్ట్రిసిటీ రెస్పాన్సిబుల్. ఓపెన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించి తహసీల్దార్ అండ్ ఏఈ ఎంపీడీసీఎల్ రెస్పాన్సిబుల్. జేసీ గారు తహసీల్దార్స్కి చెప్తారు, మీరు ఎంపీడీఓస్కి చెప్పండి. వీలైతే ఒకసారి కంబైన్డ్ గా మీరు ఏసీఎల్బీతో ఏసీఎల్సీతో కలిపి టీసీ పెట్టండి, ఇవాళ పెట్టి చెప్పండి. తహసీల్దార్స్ అండ్ ఏఈస్తోని ఏసీ రెవెన్యూ పెడతారు, లేదంటే కంబైన్డ్ గా పెట్టి ఒకసారి ఇద్దరు మాట్లాడతారు. ఫార్మాట్ ఉంది, పైకి యాక్సెసిబిలిటీ ఉందా అంటే బిల్డింగ్ పైకి వెళ్తే క్లీన్ చేసే తనకు యాక్సెసిబుల్ గా ఉండాలి. అది చూసుకొని ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మేము 18th ఈవినింగ్ పంపాలి కాబట్టి 18th మార్నింగ్ వరకు అందరికీ కూడా రావాలి. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు మీ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవ్వండి మాకు. ఆలూరు మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మండలాధ్యక్షుడు అగ్గు క్రాంతి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో దివంగత నేత పివి రావు ఇచ్చిన చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో లక్షలాది మంది మాలలు పాల్గొని హైదరాబాద్ను అష్టదిగ్బంధనం చేశారని, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాలల మీద ఉక్కుపాదం మోపి గుర్రాలతో తొక్కించిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, గాయాల పాలయ్యారని తెలిపారు. అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి చిట్టిబాబు, మండల కోశాధికారి శోభన్, భాస్కర్, హరీష్, శేఖర్, అరుణ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి 22 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని TGSRRS అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ DMHO డాక్టర్ రమేష్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, పౌష్టికాహారాన్ని సేవిస్తూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో వేయడం జరిగింది. దాదాపు మన డివిజన్లో 1,25,548 పిల్లలను ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఈరోజు నులిపురుగు నివారణ మాత్రలు ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఉన్న పిల్లలు స్కూల్కి యాబ్సెంటేషన్ ఉన్నా, సిక్ ఉన్నా ఆ పిల్లలందరినీ లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం. ఈరోజు 18వ తారీఖు నాడు ఈరోజు మిస్ అయిన పిల్లలందరికీ మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలందరూ ఈ టాబ్లెట్లు వేసుకున్నట్టు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. తొర్లకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆనందవల్లి USA NRI 100 స్పోర్ట్స్ టీ-షర్ట్లను వారి తండ్రి పేరు మీద VP ఉన్నితన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగమోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రన్పల్లి మండల విద్యాధికారి తొర్లికొండ గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు 25,000 రూపాయల విలువ గల 100 క్రీడా దుస్తులను ఆనందవల్లి పాఠశాలకు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ గత సంవత్సరం 45,000 రూపాయల విలువ గల 200 టీ-షర్ట్లను 10వ తరగతి విద్యార్థులకు 25,000 రూపాయల స్టడీ చైర్స్ను అందించారని, టీ-షర్ట్స్ కలర్ఫుల్గా ఉండటం వల్ల పిల్లలందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని, నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు దుస్తులను అందజేశారు. తాను అక్కడ కష్టపడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక మంచి విద్య అందించాలని దృఢ సంకల్పంతో పెద్ద మనసుతో తమ పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ వారి ఎక్కడ ఉన్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు స్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహారావు, సునీత, కృష్ణ, పల్లె గంగాధర్, గౌతమి, ఓఎస్ శేఖర్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వల్లి మేడం గారు సుమారుగా 100 టీ-షర్ట్లను ఇవ్వడం జరిగింది. తను అమెరికాలో ఉండి తొల్లికొండ పాఠశాల అభివృద్ధి లోపల నిరంతరం మాతో పాటుగా పాటుపడుతూ గత సంవత్సరం కూడా ఒక 100 టీ-షర్ట్లను ఇవ్వడం జరిగింది పిల్లలకు. ఈ టీ-షర్ట్లు కలర్ఫుల్గా ఉండడం మూలంగా పిల్లలందరూ కూడా ఒక కార్పొరేట్ స్థాయి లోపల నొప్పు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆనందంగా చదువుకోవడానికి ముందుకొస్తుంది పిల్లలు. తను అక్కడ కష్టపడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి స్థాయిలో విద్య అందాలి, దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఒక 100 టీ-షర్ట్లు సుమారుగా 20,000 రూపాయల విలువ చేసేటటువంటి టీ-షర్ట్లను గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించేసి గత సంవత్సరము 25,000 రూపాయల విలువ చేసేటటువంటి స్టడీ చైర్స్ను, తర్వాత వాళ్ళ కంఫర్ట్గా ఉండే విధంగా రైట్ ప్యాడ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము మళ్ళీ నూతనంగా విద్యార్థులు చేరారు పాఠశాలలో కాబట్టి అందరు విద్యార్థులకు ఒకే రకమైనటువంటి డ్రెస్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఫోన్ చేసేసి పిల్లలకు కావాల్సినటువంటి ఆర్డర్ పెట్టాను, తీసుకొని పిల్లలందరికీ కూడా పంపిణీ చేయండి అని తను పెద్ద మనసుతోటి ఈరోజు మా పాఠశాలకు అందివ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకం. తను ఎక్కడున్న ఆయురారోగ్యాలతోటి భగవంతుడు చల్లగా చూడాలని. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ, కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకురావటం జరిగిందని అన్నారు. అనంతరం మహిళలు తీసుకువచ్చిన గంగా జలాలతో అభిషేకం చేయటం జరిగిందని తెలిపారు. ఈరోజు గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యవచనం, రిత్విక్ వర్ణము, అఖండ దీపస్థాపన, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు క్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర మండప స్థాపనము, యజ్ఞము వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 2వ రోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 3వ రోజు పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ప్రతిష్ఠ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, భక్తులకు శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం లోపల 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు. ఈరోజు ఘనంగా గ్రామ ప్రముఖులు, గ్రామ ప్రజలు, అదే రకంగా గ్రామ కమిటీ, ఆలయ కమిటీ వీళ్ళందరూ కలిసి పొద్దునట్టు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఈరోజు గణపతి పూజ, గౌరీ పూజ, రక్షాబంధన పూజ, పంచగవ్య ప్రాశన, అదే రకంగా స్వస్తి పుణ్యాహవాసన కార్యక్రమము ఇప్పటి వరకు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జలాదివాసం కార్యక్రమం, రేపు పొద్దునట్టు కర్మణ పుణ్యాహవాచనము, అదే రకంగా రేపు ధాన్యాదివాసము, ఫల పుష్ప శయ్యాదివాసము కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే రకంగా 13వ తారీఖు బుధవారం రోజు ఉదయము 6:15 విగ్రహాలు యంత్ర మూర్తి శిఖర ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని లోపల భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరైనారు. గ్రామ కమిటీ, అదే రకంగా ఆలయ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అన్న చింతన లోపల. మోపాల్ మండలంలోని బోర్గంపి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, పల్లె దవాఖానా, శాఖా గ్రంథాలయం, సొసైటీ ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు.
పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్ సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీస్తూ రికార్డులను తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్, ANC చెకప్లు, టీబీ, ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టే ఆరోగ్య శిబిరాలు, ఇతర వైద్య సేవా కార్యక్రమాల గురించి ముందస్తుగానే ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరికైనా సీజనల్ వ్యాధులు సోకితే తగిన చికిత్సలు అందిస్తూ ఇతరులకు సోకకుండా పరిసర ప్రాంతాలను ఫాగింగ్ జరిపించాలని అన్నారు. కాగా హెల్త్ సెంటర్కు నూతన భవనం మంజూరైనందున త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హెల్త్ సెంటర్ పక్కనే నిర్వహిస్తున్న శాఖా గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. తాత్కాలిక భవనంలో ఇరుకిరుకు గదులలో లైబ్రరీ కొనసాగుతుండడాన్ని గమనించి సమీపంలోని మరో భవనంలో దీనిని మార్చాలని, పాఠకులకు అనువుగా ఉండేలా చూడాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఆదేశించారు. లైబ్రరీలు సమయపాలన విధిగా పాటించాలని, అన్ని రకాల పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల స్టాక్ పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి కొరత ఏర్పడలేదని సొసైటీ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును అందరికీ కనిపించేలా ఎరువుల విక్రయ కేంద్రాల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిహర క్షేత్రంలో గల లక్ష్మీ నరసింహస్వామి, రాజరాజేశ్వర స్వామి కలిసి ఉన్న ఆలయాల్లో శ్రావణ మాసం పౌర్ణమి తర్వాత మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం కత్రాజీ వంశస్థులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటామని తెలియజేశారు. అనంతరం కుటుంబ సమేతంగా భోజనాలు చేయటం జరిగిందని, ఇలా చేయటం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని మా ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి వేడుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కత్రాజ్ రాజేశ్వర్, కత్రాజీ ఉదయ్ కుమార్, కత్రాజీ రాజేందర్, కత్రాజీ రవికుమార్, కత్రాజీ రాజ్ కుమార్, కత్రాజీ అశోక్, కత్రాజీ మనోహర్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఈరోజు హరిహర క్షేత్రం నరసింహరాజేశ్వర గుడి దగ్గర ప్రతి సంవత్సరము రాజరాజేశ్వర స్వామి దగ్గర నైవేద్యం చేసి అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేస్తాము. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ పడగల గ్రామంలో రాయలసీమ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి, రాయలసీమ రెండు దేవుళ్ళు ఇక్కడ ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రావణ సోమవారం పౌర్ణమి అయిన తర్వాత సోమవారము ఇక్కడ బియ్యం ఇస్తాము. మా నమ్మకం ఇక దేవుడు రాయసుడు మా ఇంటి దేవుడు, మాకు నమ్మకమైన దేవుడు. ఇక్కడికి వచ్చి నైవేద్యాలు, బూరెలు అవన్నీ చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు పెడతారు. మాకు నమ్మకమైన దేవుడు. అంక్సాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చిట్టాపూర్ వాస్తవ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త ఏనుగు దయానంద్ రెడ్డి 20 డ్యూయల్ డెస్క్లను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ గతంలో దయానంద్ రెడ్డికి పాఠశాల అవసరాలకు సంబంధించిన పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన డ్యూయల్ డెస్కులు మరియు సైన్స్ మెటీరియల్, బాలబాలికల టాయిలెట్స్ కొరకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ మధ్యనే పాఠశాల పీడీ దేవసుకన్య అభ్యర్థన మేరకు పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మల్లీశ్వరి పీడీ సుకన్యను అభినందించారు. దయానంద్ రెడ్డి తమ ఉదార స్వభావంతో జిల్లాలో గల ఇన్ని పాఠశాలలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కులు స్కూల్కి అందించడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, కాంతయ్య, శ్రీలక్ష్మి, శ్రీదేవి, యమున, దేవరాజ్, రాజేంద్ర, సదాశివ్, వినోద్, వేణుగోపాల్ రెడ్డి, జాన్సన్, రాజు, సిఆర్పి మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఎస్ అంక్సాపూర్ మండల్ వేల్పూర్ పాఠశాలకు దయానంద రెడ్డి సార్ గారు మరి 20 బెంచీల డొనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి వారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థులందరి తరఫున మరొకసారి వారికి అభినందనలు మరియు థ్యాంక్స్ తెలియచేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇంకా సైన్స్ మెటీరియల్, కొన్ని టేబుల్స్ ఇవన్నీ కూడా మాకు ఫ్యూచర్లో డొనేషన్ ఇవ్వాలని వారిని కోరుకోవడం అనేది జరుగుతుంది. మా పాఠశాలనే కాకుండా జిల్లాలోని వివిధ పాఠశాలకు కూడా
మరి దయానంద రెడ్డి సార్ వాళ్ళు బెంచెస్, సైన్స్ మెటీరియల్స్ చాలా మరి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు అందజేయడం అనేది జరుగుతుంది. పత్రం రూపంలో అందజేయడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించారు. ముందుగా మాకు బెంచీలు ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్లో సైన్స్ మెటీరియల్ కూడా వారు అందజేస్తారని కోరుతున్నాము. ఈ సందర్భంగా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా పాఠశాలలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొరత ఉన్నాయి. అలాంటి కొరతలను శ్రీ దయానంద గారు తప్పకుండా తీరుస్తారని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించాలని వినతి. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సమీకృత జిల్లా కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ. ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని పోలీసులను ఆదేశించిన జిల్లా సిపి సాయి చైతన్య. జిల్లా సిపి కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన సిపి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.